తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది. తెలంగాణలో జనసేనతో కలిసి వెళుతున్న బీజేపీ తాజాగా సామాజిక సమీకరణాలపైన కీలక నిర్ణయాలు తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే బీసీ సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణాంశంలో ప్రధాని సానుకూల ప్రకటన చేశారు. మందకృష్ణ మాదిగకి ప్రధాని ఇచ్చిన హామీ తెలంగాణలో బీజేపీకి ఓట్లు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఇటు ఏపీలో బీజేపీ వ్యూహం ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఎన్నికలతో పాటుగా త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు మేలు చేసేలా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ నేతలు కూడా తమకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికలే టార్గెట్ అంటున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీలో ఉంటుందని ముందుగా భావించిన బీజేపీ ఆ ఓట్లు ఎవరికి పడతాయో అని ఆందోళన చెందింది. కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్లుగా టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేనతో బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో పొత్తు ఖరారు చేసింది. జనసేనకు 8 సీట్లు కేటాయించింది. ప్రధానితో పాటుగా హైదరాబాద్ సభల్లో పాల్గొన్న పవన్ బీసీ సీఎం నినాదానికి మద్దతు ప్రకటించారు. అయితే ఏపీలో కూడా పవన్ తన మిత్రపక్షాన్ని ఇదే నిర్ణయానికి ఒప్పించగలరా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో బీజేపీ జనసేన కూటమి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఏపీ రాజకీయాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపడంలో బహుముఖ వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. తెలంగాణలో సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ వాళ్ల సెటిలర్లలో ఒక వర్గం తమకు మద్దతు ఇస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. దీంతో పాటుగా మరో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్తో పొత్తు నాంది అవుతుందని, తెలంగాణ ఫలితాలను బేరీజు వేసుకుని ముందుకు సాగవచ్చని బీజేపీ నేతలు ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తమను వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీతో మాత్రమే వెళ్లిపోకుండా కట్టడి చేయాలని భావిస్తున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో వెళితే కష్టమని సర్వేలు కూడా చెబుతున్నాయి. జగన్ను ఎదుర్కోవాలి అంటే బీజేపీ మద్దతు అవసరమని ఒక వర్గం భావిస్తుంటే, బీజేపీ సహకారం అవసరం అని పవన్ కళ్యాణ్ కూడా తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈ కారణంగానే తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారు. ఇదే ఫార్ములా ఏపీలోనూ అమలు చేస్తారని అంటున్నారు. తెలంగాణలో కలిసిన చేతులు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల మధ్య పొత్తు ప్రయత్నాల్లో భాగమని విశ్లేషిస్తున్నారు. అయితే బీజేపీ ఇప్పటి వరకు టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఏపీలో పొత్తులపై బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల ఫలితాలు తరువాత ఏపీలో సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. టీడీపీలో మరో వర్గం మాత్రం బీజేపీతో కలిసి వెళ్లడం కంటే టీడీపీ జనసేన కూటమి ద్వారా అడుగులు వేయటం మంచిదని అధినేత చంద్రబాబుకు వివరిస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీ లాభపడుతుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 70 నుంచి 75 సీట్లు మాత్రమే వస్తాయని, వైసీపీకి 98 నుంచి 100 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. బీజేపీతో లేకుండా టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. వీరి కూటమికి 115 నుంచి 122 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. దీంతో టీడీపీ నేతలు బీజేపీతో కలవకపోవడంపైనే ఆసక్తి చూపిస్తున్నారు.